ప్రత్యక్ష యుద్ధంలో విలవిలలాడుతున్నటువంటి ఇరాన్ మాటల యుద్ధంలో, సెంటిమెంటల్ యుద్ధంలో, మీడియా యుద్ధంలో, సోషల్ మీడియా యుద్ధంలో మాత్రం విజయవంతంగా ఉంది. సర్వనాశనం అయిపోతున్న ఆ దేశం అద్భుతంగానే ఉంది, మేము స్ట్రాంగ్గానే ఉన్నామని ప్రపంచానికి చెప్పడంలో తన మత సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ ద్వారా ప్రచారం చేయించుకోవడంలో సక్సెస్ అవుతుంది. అలాగే ఇరాను గెలవల, అమెరికాను గెలవలేదు. అమెరికా ఓడలేదు, ఇరాన్ గెలవలేదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు అమెరికా ఏమంటోంది, లాంగ్ రేంజ్ మిస్సైల్స్ మీ దగ్గర ఏవైతే ఉన్నాయంటే సుదూర ప్రాంతపు లక్ష్యాలని ధ్వంసం చేయగలిగిన మిస్సైల్స్ని మాకు అప్పజెప్పమంటోంది. దానికి ఈ మాటల యుద్ధం చేసే కొంతమంది అప్పజెప్తాం ఎందుకు, మీ దేశానికే పంపిస్తాంలే మిస్సైళ్ళు అంటున్నారు. అంటే అదేదో పార్సిల్ చేసి పంపించడం కాదు, మేము నొక్కితే మీ దేశం పోతుందని. ఈ రోజు వరకు దమ్ముందా, ఆ పని చేయగలిగిందా? పక్క దేశాల్లో, ముస్లిం దేశాల్లోనే ఉన్నటువంటి ఏవైతే ఎయిర్ బేసులు, ఖాళీ అయిన ఎయిర్ బేసుల మీద దాడి చేయగలుగుతుంది కానీ ఇజ్రాయెల్ మీద కూడా దాడి చేయగలిగింది. కానీ అమెరికా మీదకి ఒక అరడజన్ మిస్సైల్, లాంగ్ రేంజ్ మిస్సైల్స్ వేసి చూడండి. ఆ తర్వాత ఇరాన్ భూమి మీద ఎక్కడ ఉంటుందో చూద్దాం. అమెరికా నేను ఇక్కడ సమర్థించను, కానీ నోటి తొత్తరక్కర్లేదు ఇక్కడ.